రైట్ డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్ కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన మల్లన్న ఆఫీస్ సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముదరడంతో సిబ్బందిపైన దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆఫీసులోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ అటాక్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్ కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన మల్లన్న ఆఫీస్ సిబ్బంది వారితో వాదించారు. అది కాస్త ముదరడంతో సిబ్బందిపైన దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆఫీసులోనే ఉన్న ఎమ్మెల్సీ మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మొత్తానికి అయితే అక్కడ దాడి జరిగింది. సో ఇప్పుడు ఇటు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి అయితే క్లూస్ టీం చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూసుకున్నట్టయితే ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఆ వివాదాస్పద వ్యాఖ్యలే అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిపోయాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ ఆ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నాడు, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఒక మహిళను దేశంలో గౌరవంగా చూస్తాము, మహిళను పూజిస్తాము, గౌరవిస్తాము, అలాంటి మహిళలపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఇలా మాట్లాడడం ఏంటి అనేది కూడా ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగిసినటువంటి జాగృతి కార్యకర్తలు ఆవేశంతో కట్టలు తెంచుకుని ఆఫీస్కి వెళ్లారు. ఈ యొక్క నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న సిబ్బందికి అదేవిధంగా జాగృతి కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తోపులాట జరిగింది. పరిస్థితి చేజారిపోతుందని గ్రహించినటువంటి గన్మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతేకాకుండా జాగృతి కార్యకర్తల పైన కూడా కాల్పులు జరిపినటువంటి విజువల్స్ ను కూడా మనం చూసుకోవచ్చు. అందులో జాగృతి కార్యకర్త సాయికి బాడీల నుండి బుల్లెట్ తీసుకెళ్లినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అతన్ని హాస్పిటల్కు పంపించారు. మొత్తం తీన్మార్ మల్లన్న ఆఫీస్లో రక్తసిక్తం అయి ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే జాగృతి కార్యకర్తలకే గాయాలయ్యాయి, గన్మెన్లు కాల్పులు జరిపారనేది కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలో జనాభాలో చూసుకున్నట్టే సగం ఉన్నారు కాబట్టి వాళ్లకు న్యాయబద్ధంగా కావాల్సినటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలి. అంతేకాకుండా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. ఆ చెప్పిన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి అంటూ కూడా
కవిత పలుమార్లు పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడము, ప్రెస్లోకి రావడము, అంతేకాకుండా ఏకంగా బీసీ రిజర్వేషన్ల కోసం రైల్లో రోకో కూడా ఆమె కార్యక్రమాన్ని నిర్వహించే దానికి సన్నద్ధమయ్యారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ క్యాబినెట్లో నిర్ణయించడము, ఆర్డినెన్స్ తీసుకొస్తామని క్యాబినెట్లో ఆమోదం తెలపడం, ఇదంతా కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చింది. జాగృతి పోరాట ఫలితంగానే ఈ యొక్క రిజర్వేషన్లు వచ్చిందని కూడా కవిత సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలనే తీన్మార్ మల్లన్న తప్పుపెట్టారు. బీసీలకు కవిత ఏం చేసింది, బీసీల పక్షాన కవిత ఏం కొట్లాడింది, అసలు ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు, బీసీలకు కంచంతో పొత్తున్నారా మంచంతో పొత్తున్నారా అంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే అగ్నికి ఆజ్యం చేకూరినట్టు అయ్యాయి. ఎవరైనా తమ అభిమాన నాయకులను నాయకురాల్ని ఈ రకంగా దూషిస్తే ఏ రకంగా రియాక్ట్ అవుతారో ఆ రకంగానే రియాక్ట్ అయ్యారు. కార్యాలయంలోకి దూసుకెళ్లారు, తీన్మార్ మల్లలను నిలదీసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కాస్త ధ్వంసమైంది. అంతేకాకుండా ఆ జాగృతి కార్యకర్తలకు కూడా గాయాల పాలయ్యాయని కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కార్యకర్తలకు సాయి అనే కార్యకర్తకు బుల్లెట్ దూసుకెళ్లిందని సమాచారం. ఈ యొక్క నేపథ్యంలోనే ప్రతిఘటించినటువంటి, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత జాగృతి కార్యకర్తలపైన కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రతిఘటించడంతోనే తాము ప్రతిఘటించవలసి వచ్చింది, లేకపోతే శాంతియుతంగానే అక్కడ మేము నిరసన వ్యక్తం చేసే వాళ్ళం, తీన్మార్ మల్లన్నతో క్షమాపణ చెప్పించే వాళ్ళం, తీన్మార్ మల్లన్న ఆ రకంగా ఎందుకు మాట్లాడతారు, ఒక మహిళను సభ్య సమాజం తలదించుకునే విధంగానే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఉండడంతోనే ఆవేశాలతోనే అక్కడికి వెళ్ళాం. శాంతియుతంగానే ఒక మహిళను దూషించారు, మహిళా నాయకురాలను దూషించారు, ఆమె గౌరవ చట్ట సభల్లో కూడా ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా ఆమెను ప్రశ్నించడానికి, ఆమెను ఈ రకంగా ఎందుకు మాట్లాడాడు, వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారని తీన్మార్ మల్లన్నను ప్రశ్నించడానికే వెళ్ళాము. ఆ యొక్క నేపథ్యంలోనే అతని సిబ్బంది తో మాకు వాగ్వివాదం జరిగింది, కాల్పులు జరిపారు, మాకే గాయాలే అంటూ జాగృతి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక నాయకురాలను ఈ రకంగా మాట్లాడితే కార్యకర్తలుగా మేమెందుకు చూస్తూ ఊకుంటాము, మేము కూడా నిరసన దిగుతామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము. ఇదంతా కూడా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వల్లనే అయింది. తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో కూడా చేశారు, ఇప్పుడు చేశారు. ఈ వ్యాఖ్యలే అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి. అందులో భాగంగానే ఇదంతా జరిగింది. ఈ రచ్చకు జరగడానికి కారణమే తీన్మార్ మల్లన్న అంటూ కూడా జాగృతి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికైతే తీన్మార్ మల్లన్న ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రాజరెడ్డి, మీరు అన్నట్టు గతంలో కూడా తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, చాలా పద భాషతో మాట్లాడారు. సో ఇప్పుడు మాత్రం ఇటు ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న కవితను ఇలా వ్యక్తిగతంగా దూషించడం కానీ దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే దీనిపై ఏమైనా స్పందించారా ఎమ్మెల్సీ కవిత? శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ రాజకీయాల్లో ఎవరికి ఉండరు. అయితే రాజకీయ భాష రోజు రోజుకు దిగజారిపోతుంది. రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు, ప్రతి విమర్శలు చేయొచ్చు, సమస్యను వెలికితీసే ప్రయత్నం చేయొచ్చు. ఈ సమస్యలు ఉన్నాయి, పలానా సమస్య పట్ల రియాక్ట్ కావాలి, పలానా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు, పరిష్కరించలేదు. ఈ రకంగా నిర్మాణాత్మకంగా ఏమన్నా ఉంటే ప్రశ్నించాలి, అదేవిధంగా నిర్మాణాత్మకంగానే సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ ట్రెండ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి రాజకీయ ట్రెండ్ పూర్తిగా ఒక వ్యక్తిని దూషిస్తూ, ఒక వ్యక్తిని అననం చేస్తూనే రాజకీయం నడుస్తుంది. పర్సనల్ వ్యక్తిగత టార్గెట్లు చేస్తున్నారు. ఈ వ్యక్తిగత టార్గెట్లే ఈ యొక్క దాడులకు, ప్రతిదాడులకు దారితీస్తున్నాయి. అందులో భాగంగానే తీన్మార్ మల్లన్న మొదటి నుంచి కూడా కాస్త కాంట్రవర్షియల్గానే ఉంటాడు. ఆయన బిహేవియర్ కానీ ఆయన స్టేట్మెంట్లు కానీ కాంట్రవర్షియలే ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మరోసారి తెర మీదకి కాంట్రవర్షియల్గానే మాట్లాడాడు. ఎందుకంటే బీసీల కోసము జాగృతి పక్షాన కవిత ఉద్యమం చేస్తా ఉంది, బీసీలకు 42% రిజర్వేషన్ కావాల్సిందే అని చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో కవితను ఉద్దేశిస్తూ బీసీలతో కవితకు కంచం పొత్తుందా లేకపోతే మంచం పొత్తుందా అని వ్యాఖ్యలు చేయడాన్ని ఏ ఒక్క మహిళ కూడా హర్షించదు. ఎందుకంటే పోరాటాలు ఉద్యమాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఈ రిలేషన్షిప్కు ఉద్యమాలకు లింక్ పెడితే అది సరైనది కాదనేది కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరికైనా అభిమాన నాయకులు ఉంటే వాళ్ళని దూషిస్తే, వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడితే, వాళ్ళని వ్యక్తిగత దూషణలకు దిగితే, వ్యక్తిగతంగా అనడానికి దిగితే ఎవరైనా కూడా కార్యకర్తలు ఆగ్రహావేశాలకు ఊగిపోతారు. మా నాయకురాల్ని ఇట్లెందుకు అన్నారు అనేది కూడా వాళ్ళ నాయకుల్లో ఒక అభిప్రాయం కార్యకర్తల్లో కలుగుతుంది. అందులో భాగంగానే తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ఆ యొక్క నేపథ్యంలోనే ఇక్కడ
వాళ్లకును వీళ్లకు అంటే జాగృతి నేతలకు కార్యకర్తలకు తీన్మార్ మల్లన్న సిబ్బందికి వాగ్వివాదం జరిగింది, తోపులాట జరిగింది, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కవిత కూడా ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు, తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు, చట్టసభల్లో ఉన్నారు, మరీ పోతూ పోతూ పెద్ద సభలో ఉన్నారు, పెద్దలు మాట్లాడే సభలో ఉన్నారు. పెద్దలు మాట్లాడే సభలో ఉందాతరంగా సంస్కారంగా మాట్లాడుకోవాలి. కానీ ఈ రకంగా మల్లన్న వ్యాఖ్యలు చేయడం వల్లనే తీన్మార్ మల్లన్న కార్యాలయంలోకి జాగృతి కార్యకర్తలు వెళ్లారనే కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందులో భాగంగానే కాల్పులు కూడా గన్మెన్లు కాల్పులు జరిపారు. అందులో భాగంగానే జాగృతి కార్యకర్తలు గాయపడ్డారు. ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగానే, మహిళా లోకం తలదించుకునే విధంగానే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఉన్నాయనేది కూడా జాగృతి నాయకులు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.